కేంద్రంలో రైతులకు శాస్త్రీయ అవగాహన. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం రైతు భరోసా కేంద్రంలో రైతులకు శాస్త్రీయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పత్తి పంట దెబ్బతింటున్న నేపథ్యంలో పంటల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వ్యవసాయ అధికారి వివరించారు. వర్షాలు కురిసినప్పుడు 19 లేదా 13-0-45 ఎరువులలో లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడుతూ సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, ఆచ్ఛాదన పద్ధతులతో నేలలో తేమను కాపాడుకోవాలని రైతులకు సూచించారు. ఓర్వకల్లు మండలం వ్యవసాయ శాఖ అధికారి మధుమతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శాస్త్రవేత్తలు వచ్చి రైతులకు వివరించి ఏ పంటకు ఎలా అనే విషయాన్ని చెప్పినందుకు రైతులు చాలా ఆనందపడ్డారు. ప్రతి ఒక్క రైతుకు వివరంగా వచ్చిన శాస్త్రవేత్తలు ఏ పంటకు ఎలా అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. పంటను మనం అంతర పంటల్లాగా ఇలాగ మిశ్రమ పంటల్లాగా వేసుకోవడం వల్ల ఒక పంట నష్టపోయినా ఇంకో పంటను తీసుకునేదానికి వీలుంటుంది. అలాగే రైతులు కేవలం ఒక పంట మీదనే ఆధారపడకుండా ఒకవేళ వాళ్ళకి అవకాశం ఉంటే ఉద్యానవన పంటలు అలాగే అంతర పంటలు వేసుకున్నప్పుడు ఈ పంటలతో పాటు కోళ్ళ పెంపకము, గొర్రెల పెంపకం, మేకల పెంపకం, పశువులను పాలిచ్చే పశువులు పెంచుకోవడము లేక ఎద్దులను పెంచుకోవడము ఈ విధంగా చేసుకోవడం వల్ల వాళ్లకు పొలానికి అవసరమైనటువంటి సత్వమైనటువంటి సేంద్రియ ఎరువులు దొరుకుతాయి. అలాగే ఆల్టర్నేట్గా వాళ్ళకు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పంట నష్టపోయినా కూడా వాటి నుంచి కొంత ఆదాయం తీసుకోవడం వల్ల కొంత నిలదొక్కునే దానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా రకరకాల పంటలు వేసుకుంటారో వారి యొక్క భూమి కూడా గుల్లబారి సత్వ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పంటలు కాపాడుకునేటప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో మెలకువలు పాటించడం వల్ల చీడపీడల నుంచి మనము సంరక్షించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ఎరువుల మీద ఆధారపడకుండా సేంద్రియ ఎరువులు, మామూలు ఎరువులతో, రసాయనిక ఎరువులతో పాటు ఈ యొక్క సూక్ష్మ జీవులను ఉన్నటువంటి జీవన ఎరువులు కూడా మనం వాడుకోవడం మంచిది. ఎందుకంటే భాస్వరము, పొటాషియం భూమిలో దుక్కిలోనే పనిచేస్తాయి కాబట్టి కాంప్లెక్స్ ఎరువులను దుక్కిలోనే వేసుకోవాలి, పైపాటుగా వేసుకోకూడదు. దుక్కిలో వేసినటువంటి భాస్వరం, పొటాషియం మొక్కకు అందుబాటులో ఉండాలంటే జీవన ఎరువులైనటువంటి భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందుబాటులో చేసేవి, అలాగే పొటాషియం మొక్కకు అందుబాటులో చేసేటువంటి జీవన ఎరువులను కూడా మనము వాడుకోవాలి. ఇవి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో దొరుకుతాయి. వీటిని తీసుకొని రైతులు వాళ్ళ యొక్క పంటను సంరక్షించుకునే దానికి, భూమిని సత్వ చేసుకునే దానికి లేక భూమిని పోషకాలతో నింపుకునే దానికి వీలుంటుంది. అట్లాగే రైతులు భూసార పరీక్ష ఆధారంగానే ఎరువులను వాడుకోవడం చేయడం మంచిది. తర్వాత పంట వచ్చిన తర్వాత కూడా చీడపీడల నుంచి సంరక్షించుకునే దానికి కేవలం వేప నూనె, అంటే గానంలో దొరికే వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి అది నీటిలో కరిగేదానికి కొంచెం నిమ్మ పొడి కానీ రిన్ పొడి కానీ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్కువ పురుగు మందులు కాకుండా తక్కువ ఖర్చుతోనే వారు పంటను సంరక్షించుకునే దానికి వీలుంటుంది. అలాగే తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా నేల ద్వారా సంక్రమించేటువంటి తెగులు అయితే కాపర్ ఆక్సీక్లోరైడ్ అంటే బ్లైటాక్స్ అంటాం, అది లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదలు తరిచేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. అట్లాగే ఒకవేళ పైన తెగుళ్ళు వచ్చినట్లయితే మ్యాంగోజబ్ మందు కానీ సాఫ్ అనే మందు కానీ 2.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పాటించేటువంటి పద్ధతుల ద్వారా పంటను సంరక్షించుకుంటూ రైతులు గిట్టుబాటు ధర కానీ లేక మంచి నాణ్యమైన పంటను తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. శాస్త్రపరంగా ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా చేసేటువంటి ప్రతి శాస్త్రము రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందుబాటులో ఉంది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలోను, అలాగే కర్నూలులో ఏరువాక కేంద్రంలో శాస్త్రవేత్తలు ఉంటున్నాము. అక్కడి నుంచి అలాగే కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో కూడా శాస్త్రవేత్తలు ఉన్నారు. కర్నూలు జిల్లాలో అందుబాటులో ఉన్నటువంటి ఈ 3 కేంద్రాల నుంచి రైతులకు అవసరమైనటువంటి సలహాలను, రైతులకు అవసరమైనటువంటి విత్తనాలను, ఎందుకంటే ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అన్ని పంటలకు సంబంధించినటువంటి మంచి విత్తనాలు, మంచి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి అందుబాటులో ఉన్నప్పుడు రైతులు దాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా రాబోయే తరంలో ఈ ఎల్నినో ప్రభావం వచ్చినా కూడా వాళ్ళు భయపడకుండా లేక నిరుత్సాహపడకుండా ధైర్యంతో వ్యవసాయాన్ని సాగు చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. మీ పేరు మేడం? డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం, కర్నూలు. నష్టం రాకుండా మనము పంట మంచి దిగుబడిని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులందరినీ ఇది సిఫారసు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వేసే పంటల్లో కూడా మనం ఏంటంటే సమగ్ర పోషకాల యాజమాన్యం, అట్లా సేంద్రియ ఎరువులు ఇలా
రసాయన ఎరువులు దీంతో పాటు జీవన ఎరువులు కలిపి వాడవలసిందిగా సూచించడం జరుగుతుంది. కంది ఇలాంటి పంటలు వేసిన చోట మనము అంటే కంది వరుస పక్కన ఒక నాగటి చాలు పెట్టినట్లయితే దానిలో పడిన వర్షాన్ని దానిలో నిలవకుండా మొక్కకు ఎక్కువ రోజులు అందుబాటులో వచ్చేటట్టు చేసుకొని తర్వాత 3 వరుసలు కానీ 4 వరుసలు కానీ ఒక తలిచాలు అంటే దాన్ని మనం లోతు నాగలితో 70 నుంచి 75 సెంటీమీటర్ లోతులో వేసుకున్నట్లయితే మనకు పొలంలో పడిన నీరంతా కూడా అక్కడే ఇంకిపోయి పంటకు ఎక్కువ కాలం అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంటుందని సూచించడం జరిగింది. తర్వాత ఎప్పుడు కూడా పొలాన్ని ఖాళీ ఉంచుకోకుండా వాటిని ఏదో ఒక రకంగా దాన్ని నేలని కప్పిపించేటట్లు అంటే ఏదో ఒక పంటలు వేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. డాక్టర్ పి సుజాతమ్మ, ప్రధాన శాస్త్రవేత్త, పంటల ఉత్పత్తి విభాగం, ఏరువాక కేంద్రం, కాలేజీ. ఇది చేసినట్లు ఉంటుందనే ఉద్దేశంతో ఈ జీవన ఎరువులు ప్రమోట్ చేస్తున్నాము. అలాగే పచ్చిరొట్ట ఎరువులు ప్రతి సీజన్లో మనకి తొలకరి వర్షాలు మొదలవగానే పచ్చిరొట్ట ఎరువులు ఏదో ఒకటి జీలుగా కానీ జనుము, పిల్లిపెసర ఇట్లాంటి వాటిని వేసుకొని మన ప్రధాన పంట వేసే ముందే కలి దున్నుకోవడం వల్ల సేంద్రియ పదార్థాలని భూమిలో కలపడం వల్ల సేంద్రియ కర్బనం పెరిగి అందులో సూక్ష్మజీవుల పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. కాబట్టి ఇవి కూడా చేసుకోవడం వల్ల భూసారాన్ని పెంచి అలాగే భూమిని సంరక్షించుకోవడం వల్ల రైతులు ఇంకొన్ని రోజులు రసాయనిక ఎరువులు తగ్గించుకుంటూ ఒక 25% ఆదా చేసుకుంటూ మంచి పంటల్ని దిగుబడులు తీస్తారని ఆశిస్తున్నాను. నా పేరు బాలాజీ నాయక్, సీనియర్ శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం. కూడా గవర్నమెంట్ ఏదైతే మనకి సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా మేము ఎట్లా తీసుకెళ్తున్నాము, వాట్సాప్ గ్రూపుల ద్వారా తీసుకెళ్తున్నాము, తర్వాత మీటింగ్లు పెడుతున్నాము. వాళ్ళ ద్వారా మేము అన్నీ కూడా ఇన్సూరెన్స్ చేపిస్తున్నాము. అట్లాగే మనకి ఇంకొకటి APAMS యాప్ అని కూడా అవుతుంది. ఈ యాప్లో కూడా రైతుని మేము వాళ్ళ ఆధార్ నెంబర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. దీని ద్వారా ఏమైందంటే మన మొబైల్లోనే, మన ఫోన్లోనే మనకి ఏమేమి పంటలు వేసుకోవాలి, పంటలకు ఎటువంటి చీడపీడలు వస్తాయి, తర్వాత తక్కువ కాలం పంటలు ఏం వేసుకోవాలి, తర్వాత మార్కెట్ ధరలు ఎలా నిర్ణయించుకోవాలి, తర్వాత ఎక్కడ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి అనే ప్రతి అంశం మీద కూడా క్షుణ్ణంగా ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. సో ప్రతి ఒక్క రైతు కూడా ఈ APAMS యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్లో. ఇది కూడా మేము RC సిబ్బంది ద్వారా దాదాపు అన్ని గ్రామాల్లో అందరి రైతుల చేతి చేయించినాము. తర్వాత ఇంకొకటి ఫార్మల్ రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాము. సో ఇవన్నీ కూడా మనం చేయడం వల్ల గవర్నమెంట్ వచ్చే ప్రతి పథకం కూడా రైతుకు అందుబాటులో ఉంటుంది. నా పేరు మధుమతి, నేను మండల